విక్కీ అయితే చైత్రతో ఇలా అంటూ ఉంటాడు. చైత్ర, జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. నువ్వేమీ బాధపడకు, నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి చైత్రతో విక్కీ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడి నుండి నిలబడి చూస్తూ వింటున్న పద్మావతి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అవును చైత్ర, నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి విక్కీ తనకైతే హామీ ఇస్తాడు. అది విని పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడే ఉన్న చైత్ర అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ విక్కీ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి పద్మావతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఇదంతా నా కళ్ళతో చూడడం నా దురదృష్టం అని చెప్పి పద్మావతి అయితే అనుకుంటూ అక్కడి నుండి బాధపడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చైత్ర అలా చేయడంతో విక్కీ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక పద్మావతి ఆ బాధను తట్టుకోలేక ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.